ఎంత హాయిగా ఉంది చూసారా సత్యాలు తెలుసుకున్నప్పుడు. లేకపోతే ఏడుస్తూ ఉంటాం, బతుకుతూ ఉంటాం. నేను శరీరం అనుకున్నప్పుడు ఏడుపు, ఈ ఒకటే జన్మ ఉందనుకున్నాడు, నేను పేదవాడిని వాడి జన్మ జరుగుతున్నప్పుడు ఏడుపు, కర్మ సిద్ధాంతం తెలియనప్పుడు ఏడుపు, పురోగమనం లేదేమో తిరోగమనంలో ఉన్నానేమో అనుకున్నప్పుడు ఏడుపు. ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క సత్యము తెలుసుకున్నప్పుడు, ఒక్కొక్క అవగాహన వచ్చినప్పుడు ఒక్కొక్క రెక్క విచ్చుకున్నట్టు, ఆత్మ యొక్క రెక్కలు విచ్చుకున్నట్టు అలా అలా ఎగురుతుంది. పురోగమన సిద్ధాంతం తర్వాత ఈ పురోగమనాన్ని మనము వేగవంతం చేసుకోవాలి. అంటే ఒక రియాక్షన్ ఉంది, A+B = C+D. ఈ A+B C+D కావడానికి ఒక 300 రోజులు పడుతుంది అనుకోండి. కెమికల్స్ ఒక క్యాటలిస్ట్ వేసామనుకోండి, ఈ 300 రోజుల్లో జరిగేది 3 రోజుల్లో జరుగుతుంది. అంటే ఏమిటి? ఆ 300 జరిగేది క్యాటలిస్ట్ యొక్క ప్రభావం వలన అది వేగవంతమైంది. చూశారా? మీరు సంగీతం నేర్చుకోవాలి, నాకు సంగీతం వచ్చు, నేను నేర్పితే మీ సంగీతం వేగవంతం అవుతుంది. లేకపోతే మీరు టీవీ రేడియో చూస్తూ పక్కన టేప్ రికార్డు పెట్టుకుని విని సాధన చేస్తే ఎప్పటికీ నేర్చుకుంటారు. కానీ ఒక గురువు సహాయం దొరికింది అనుకోండి, మీ యొక్క నేర్చుకోవడం అనేది వేగవంతం అవుతుంది, క్యాటలిస్ట్ లాగా. కనుక మన పురోగమనాన్ని, జీవితంలో మన పురోగమనాన్ని వేగవంతం చేసుకోవడమే యోగ సిద్ధాంతం. కాలేజ్కి, స్కూల్కి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎందుకు పంపిస్తారు? వాళ్ళు ఇంట్లో చెప్పచ్చు కదా, తల్లిదండ్రులు చెప్పచ్చు. కానీ స్కూల్కి వెళ్తే వాళ్ళ పురోగమనము వేగవంతం అవుతుంది. చూశారా? కనుక ధ్యానం చేశామనుకోండి, మన పురోగమనము వేగవంతం అవుతుంది. అంటే నడక వెళ్ళేది ఫ్లయింగ్లో వెళ్తాం, గరుడ గమనంలో వెళ్తాం. నడక కాస్త గరుడ గమనం అవుతుంది ధ్యానం చేస్తే. యోగ సిద్ధాంతం, ధ్యాన యోగం. చూశారా? మీరు చిన్నప్పుడే భగవద్గీత చదివారనుకోండి, అసలు సంగతి తెలిసిపోతుంది, మీ జీవితము గరుడ గమనం అవుతుంది, లేదా నడక. చిన్నప్పుడే భగవద్గీత చదవాలి, చిన్నప్పుడే ధ్యాన సాధన చేయాలి. నేను శరీరం కాదు, ఆత్మను తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విద్య చిన్నప్పుడే. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. చూశారా? కనుక వేగవంతం చేసుకోవడమే 5వ సిద్ధాంతము, యోగ సిద్ధాంతం. అసలు ధ్యానంలో వచ్చిన తర్వాతే, యోగంలో వచ్చిన తర్వాతే ఈ మొట్టమొదటి సిద్ధాంతాలన్నీ తెలుసుకునేది మానవుడు. అంతవరకు తెలుసుకోడు. అంతవరకు తాను ఆత్మ అయినా తాను ఆత్మని తెలియదు, ఎన్నో జన్మలెత్తినా తాను ఎత్తాడని తెలియదు, తనను నడిపించేది తన కర్మలే అని తెలుసుకోకుండా ఎవడో దేవుణ్ణి మొక్కుతూ ఉంటాడు, పురోగమనం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. యోగి అయిన తర్వాత, యోగ సిద్ధాంతంలోకి అడుగడిన తర్వాత ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుంటాడు తొలిసారిగా మానవుడు. అప్పుడు హాయిగా జీవిస్తాడు. అందుకే యోగివిక నాయన అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ. ఫస్ట్ యోగివిక, యోగ సిద్ధాంతంలో అడుగుపెట్టు, అప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మ్యభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ. అర్జున యోగివిక. యోగం అంటే ధ్యానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు అందరికీ ధ్యానం నేర్పించి వాళ్ళ జీవితాన్ని వేగవంతం చేస్తున్నారు. ధ్యానంకు పూర్వము నడక, ధ్యానంకు పశ్చాత్ గరుడ గమనం, విహంగ మార్గం. హంస అంటే శ్వాస మనల్ని విహంగ మార్గంలో పయనింపజేస్తుంది. స్పీడ్ బై ఎయిర్, నాట్ బై రోడ్. చూశారా? కనుక ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. మనసుని కంట్రోల్ చేసుకుంటే, మనసుని శూన్యం చేసుకుంటే, శ్వాసానుసంధానం ద్వారా స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిబడి మన దివ్యశక్తి ఉత్తేజితమై అన్ని చూస్తాం. ఆత్మ అని తెలుసుకుంటాం, పునర్జన్మలు అని తెలుసుకుంటాం, కర్మ సిద్ధాంతం అని తెలుసుకుంటాం, పురోగమన సిద్ధాంతం అని తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుంటాం ఎలాగా? యోగి అయినప్పుడు మిత్రులారా. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరినీ యోగులుగా చేయడం కోసమే ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ పుట్టారు. వీళ్ళంతా విముక్తాత్మలు.
శైశవాత్మ స్థితి దాటి, బాలాత్మ స్థితి దాటి, యువాత్మ స్థితి దాటి, ప్రౌఢాత్మ స్థితి దాటి, వృద్ధాత్మ స్థితి దాటి విముక్తాత్మలు అయిపోయిన వాళ్ళు మళ్లీ తిరిగి పుట్టి వీళ్ళందరికీ ఆత్మబోధ, జ్ఞానబోధ, ధ్యాన శిక్షణ ఇవ్వడం కోసం వచ్చిన వాళ్లే న్యూ ఏజ్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్. వీఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. సంగీత విద్యని అభ్యసింపచేసే మాస్టర్ ఎలా ఉంటాడో, కెమిస్ట్రీ లెక్చరర్ ఎలా ఉంటాడో, క్రికెట్ నేర్పించే కోచ్ ఎలా ఉంటాడో, ఆత్మ విద్య, ధ్యాన విద్య నేర్పించే కోచులే పిరమిడ్ మాస్టర్. ఇది ప్రప్రథమమైన విద్య. దుఃఖం నుంచి బయటపడేసే విద్య. మన శక్తిని చిలువలు పలువలుగా మనం అభివృద్ధి పరుచుకునే విద్య. శరీరం అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి మనం తీసుకొచ్చే విద్య. మనసును అశాంతి నుంచి శాంతి వైపు తీసుకొచ్చే విద్య. బుద్ధిని బుద్ధి మాంద్యం నుంచి బుద్ధి సూక్ష్మత వైపు తీసుకొచ్చే విద్య. ఆత్మానుభవాన్ని కలిగించే విద్య. వసుధైక కుటుంబకాన్ని స్థాపన చేసే విద్య. అందరూ కలిసి ఉండి సర్వ మతాలు, సర్వ జాతులు, సర్వ కులాలు, సర్వ తెగలు అందరూ ఏకమై ఒక గొడుగు కింద వచ్చే, అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చే విద్య ఆత్మ విద్య, ధ్యాన విద్య. మై డియర్ ఫ్రెండ్స్, కనుక చూశారా, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకుంటున్నాం. ఆత్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం. తస్మాత్ యోగీ భవ. అర్జునా యోగివికా నాయన, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రచ. నీ అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి నిన్ను నువ్వు తెలుసుకో, నీ శరణు నువ్వు కోరు. మాం అంటే తను తాను, కృష్ణుడు అంత అర్థం అంట. అది ఫస్ట్ చేయవలసింది. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం. అందరూ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేవారు. ఆయన అనేవారు, నీ గురించి నువ్వు తెలుసుకున్నావయ్యా? నా పేరు సుబ్బారావు అండి. నీ పేరు అడగలేదు. నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? నేను నెల్లూరు నుంచి వచ్చానండి, మాది నెల్లూరు అండి. సారీ, నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? ఆయన జీవితాంతం నువ్వు శరీరం కాదు ఆత్మాన్ని ప్రబోధించడం కోసమే ఆయన పుట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్స్ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క పూర్ణ రూపాన్ని ప్రతి మనిషికి ప్రసాదించడం కోసమే ఈ భూమండలంలోకి అవతరించారు పిరమిడ్ మాస్టర్స్. కొండ మీద కూర్చునేవాళ్ళు కాదు పిరమిడ్ మాస్టర్స్, ఇంటింటికి తిరిగేవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. అందరికీ ధ్యాన బోధ చేసి నీ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి, నీ జన్మను నువ్వు తెలుసుకోవాలి, నీ కర్మను నువ్వు తొలగించుకోవాలి, నీ పురోగమనం నువ్వు వేగవంతం చేసుకోవాలి. అనేక సిద్ధాంతంలోకి అడుగుడాలి. 6వ సిద్ధాంతం మిత్రులారా, అనేక సిద్ధాంతం. ఏం తెలుసుకుంటాము యోగి అయినప్పుడు, పరమ యోగి అయినప్పుడు? యోగి అయినప్పుడు ఆత్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, పునర్జన్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, పురోగమన సిద్ధాంతం తెలుసుకుంటాము, యోగులం అవుతాము, దుఃఖరాహిత్యం సంపాదిస్తాము. తర్వాత పరమయోగేశ్వరులం అయినప్పుడు అనేక సిద్ధాంతం తెలుసుకుంటాము, చివరి సిద్ధాంతం. ఈ అనేక సిద్ధాంతం ముఖ్యంగా వర్ధమాన మహావీరుడి యొక్క ప్రబోధాల్లో విశేషంగా కనబడుతుంది. ఆ పదాన్ని తీసుకొచ్చింది ఆయన, వర్ధమాన మహావీరుడు. అంటే ఏమిటి? ఓ అబ్బా, ఎన్ని లోకాలు ఉన్నాయా సృష్టిలో అంటే కోటాను కోట్ల లోకాలు, ఎన్ని గ్యాలక్సీస్, ఎన్ని సూర్యమండలాలు, ఒక్కొక్క సూర్యమండలానికి ఎన్ని గ్రహాలు, లెక్కలేనివి, ఇన్యూమరబుల్, ఇన్ఫినిట్. అనేకంటే ఇన్ఫినిటీ. ఎన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయంటే అనేకం చిత్ర విచిత్రం ఎన్ని ఉన్నాయంటే ఇన్ఫినిటీ. ఏ పనులు చేయొచ్చు సృష్టి అంటాడు? ఏదైనా చేయొచ్చు, అనేకాలు, ఇన్ఫినిటీ. కనుక ఆ యొక్క అనేకలో చేరుతాము. యోగేశ్వరుడు, అనేక సిద్ధాంతం, ఇన్ఫినిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫినిట్.